హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి? ప్రస్తుతానికి వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉంటాయి? పూర్తి వాతావరణ సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమేణా బలపడుతుంది. దీని ప్రభావంతో మనకి ఉత్తర కోస్తా జిల్లాలో అయితే భారీ వర్షపాతం నమోదవుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలులు 150 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద వృక్షాలన్నీ నేలనొరిగాయి. ఈ భారీ ఎదురుగాలుల ప్రభావంతో వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇవాళ రేపు కొనసాగుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ భాగాల్లో ఆకాశం మేఘావృతమై ప్రస్తుతానికి పొడి వాతావరణం కొనసాగుతుంది. అక్కడక్కడ తేలికపాటి జల్లులు అయితే ఉంటాయి. ఇకపోతే రాయలసీమ వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయి. నిన్న మొన్నటి వరకు కురిసిన వర్షాలు తగ్గుముఖం పడతాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉత్తర తెలంగాణ భాగాలు నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం, మధ్యాంధ్ర, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా తేలికపాటి వర్షాలు, చిరుజల్లులు మాత్రం నమోదవుతాయి. నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించే అవకాశం ఉండటంతో మరొక 4 రోజుల్లో వర్షాలు పెరగనున్నాయి. థ్యాంక్ యూ.